బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ఇక వినాయక చవితి సంబరాల్లో భాగంగా ఇంటి కంటెస్టెంట్స్ లో ఉన్న ముగ్గురు చీఫ్లు అండ్ వాళ్ళ క్లాన్స్ లో ఉన్న టీం సభ్యులకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగానే ముగ్గురు చీఫ్లు వాళ్ళ టీంతో కలిసి ఇంటిలో ఉన్న వస్తువులతో వినాయకుడిని చేసి 3 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలంటూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక ఇందులో ఎవరు బాగా చేస్తే వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంటుందంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో 3 టీంలు బిగ్ బాస్ చెప్పిన టాస్క్ లో భాగంగా వినాయకుడిని చేసే పనిలో పడిపోయారు. ఇక అందులో భాగంగానే 3 టీంలు 3 వివిధ రకాలైనటువంటి వినాయక విగ్రహాలను తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించారు. ఇక యష్మి టీంలో ఉన్న అభయ్ నవీన్ చేసిన వినాయకుడి విగ్రహం చాలా బాగా నచ్చింది బిగ్ బాస్ కి. ఇక ఆ తర్వాత వినాయక విగ్రహం కోసం సీత ఒక స్పెషల్ స్వీట్ కూడా చేశారు. నేతి సేమియా పాయసం చేసి అందరికీ అదే విధంగా వినాయక నైవేద్యానికి కూడా ఉపయోగపడేలాగా ఒక మంచి స్వీట్ అయితే చేశారు. ఇక ఆ స్వీట్ ని బిగ్ బాస్ కెమెరా ముందుకు తీసుకొచ్చి బేబక్క అయితే, నేను ఇంట్లో వాళ్ళందరికీ అలాగే బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా ఉపయోగపడాలని ఒక మంచి జీడిపప్పు, నెయ్యి, ఇలాచి అన్నీ వేసి ఒక సేమియా పాయసం చేశాను. ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది బిగ్ బాస్, కావాలంటే మీకు కూడా ఒక కప్పు పంపిస్తానంటూ బిగ్ బాస్ తో చెప్తుంది బేబక్క. ఇక ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి సంబరాలంతా కలిసి చాలా ఆనందంగా జరుపుకున్నారు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి మాకు ఒక మంచి గిఫ్ట్ ఉంటుందని చెప్పారు కదా బిగ్ బాస్, అదేంటని గెలిచిన యష్మి టీం అడగ్గా, ఈ గిఫ్ట్ మీ ఒక్కరికే కాదు మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ కూడా అంటూ ఒక మంచి భోజనాన్ని అలాగే కొన్ని గిఫ్ట్లను కూడా పంపించారు బిగ్ బాస్. ఇక దీనికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి సంబరాలు ఏ విధంగా జరిగాయనేది తెలియాలంటే ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.